చేయబడుతుందా, పొత్తు పార్టీ వైపు ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతారా అనేది చాలా కీలకంగా మారనుంది. అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఎవరు గెలిచే అవకాశం ఉన్నది. నాగన్న సర్వే క్లియర్గా ఒకసారి పరిశీలిద్దాం, దానిపై పూర్తి స్థాయి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాగన్న సర్వేకి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో ప్రజలు 50.98% ఓట్లు ఇచ్చారు అన్నది నాగన్న సర్వేలోని సారాంశం. ఇక నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 39.75% వాళ్ళకి ఓటు శాతం వచ్చిందని, అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 6.35% పవన్ కళ్యాణ్కి ఓటు షేర్ వచ్చిందని, ఇక అదర్స్ విషయానికి వస్తే 2.92% ఓటు శాతం వాళ్ళు తీసుకున్నారన్నది. నెక్స్ట్, సో ఇందులో భాగంగా అసెంబ్లీ ప్రెడిక్షన్ విషయానికి వస్తే కూటమికి 46 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీకి 96 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే టైట్ ఫైట్ 33 వచ్చే అవకాశం ఉంది అన్నది ఇక్కడ సర్వేలోని సారాంశం. గ్రాండ్ టోటల్ విషయానికి వస్తే 175 నియోజకవర్గాలకి సంబంధించి మనం చూస్తున్నాం, కూటమికి 46, వైఎస్ఆర్సీపీకి 96, టైట్ ఫైట్ 33, గ్రాండ్ టోటల్ 175 అని చెప్పి వీళ్ళు పేర్కొంటున్నారు. అయితే 33 టైట్ ఫైట్ అక్రాస్ ఎడ్జ్ 2 ఉంది అన్నది వీళ్ళు చెప్తున్న అంశం. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీకి 22 టైట్ ఫైట్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి అనుకుంటున్నామో దానికి 3% వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ టైట్ ఫైట్ 8 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నది వాళ్ళ ప్రిడిక్షన్. అయితే పార్లమెంటు ప్రిడిక్షన్ విషయానికి వస్తే పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కూటమికి 4 వచ్చే ఛాన్స్ ఉంది, వైఎస్ఆర్సీపీకి 17 వచ్చే ఛాన్స్ ఉంది, టైట్ ఫైట్ 4 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. 25కి సంబంధించి వీళ్ళు మాట్లాడేది టైట్ ఫైటు ఇది కలుపుకున్న 8 సీట్లకు మించి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ 4 దానికి యాడ్ అయితే ఇక ఓవరాల్ స్టేట్ ప్రిడిక్షన్ పర్సంటేజ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 48.50% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏదైతే కూటమిగా వీళ్ళు ఏర్పడి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ శాతం 45.47% వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పర్సంటేజ్లు 3% ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉంది, 3%తో గెలిచే ఛాన్స్ ఉంది అని మాట్లాడతారు. అయితే మరొక కీలకమైన అంశం అదర్స్ విషయానికి వస్తే 3-4% ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నది. అంటే చాలా టైట్ ఫైట్ ఈసారి అయ్యింది అని చెప్పకే చెప్తున్నది నాగన్న సర్వే. నెక్స్ట్, ఇక ఈ సర్వేలో జిల్లాల విషయానికి వస్తే ఓల్డ్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే వాళ్ళు జిల్లాల వైజ్గా ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అన్నది స్పష్టంగా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూద్దాం ఎన్ని జిల్లాలు. ఓల్డ్ జిల్లాల విషయానికి వస్తే విశాఖపట్నం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విజయనగరానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈసారి ఎవరికి ఎడ్జుండే అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో అరకు విషయానికి వస్తే అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక శ్రీకాకుళంలో కూటమికి సంబంధించి కూడా ఎక్కువ ఎడ్జ్ శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు వేస్తున్న అంచనా. నెక్స్ట్, ఇక విశాఖపట్నంలో ఏ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం విషయానికి వస్తే 1, 2, 3, 4, 5, 6, 7 పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గాల్లో కూటమికి వచ్చే అవకాశం ఉన్నవి వీళ్ళు చెప్తున్నది భీమిలి ఒకటే టైట్ ఫైట్ ఉంటుంది, అలాగే గాజువాక కూటమికి వచ్చే అవకాశం ఉంది, శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖపట్నం ఈస్ట్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది, విశాఖపట్నం సౌత్ టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, విశాఖపట్నం వెస్ట్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి నాగన్న సర్వే చెప్తున్నది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న వివరాలు ఒకసారి పరిశీలిస్తే అనకాపల్లి కూటమికి
ఛాన్స్ ఉంది, చోడవరం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇవన్నీ కూడా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలు. అనకాపల్లి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, చోడవరం వైఎస్ఆర్సీపీ, యలమంచిలి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, నర్సీపట్నం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే పాయకరపేట ఎస్సీ నియోజకవర్గం టైట్ ఫైట్, వంగలపూడి అనితాది టైట్ ఫైట్ ఉంటుందంటున్నారు. ఇక పెందుర్తి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక మాడుగుల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నది వీళ్ళు వేస్తున్న అంచనా. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఈస్ట్ గోదావరి జగ్గంపేట కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పేర్కొంటున్న పేరులో అదొక పేరు. ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా టైట్ ఫైట్ అని చెప్పి నాగన్న సర్వే చెప్తున్నది. ఇక కాకినాడ రూరల్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుందని, అలాగే పెద్దాపురం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు, కూటమికే ఆ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. అలాగే పత్తిపాడు కూడా కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుందని. తుని మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తుని యనమల రామకృష్ణ గారి కుమార్తె పోటీ చేస్తున్న తునిలో మాత్రం మరొకసారి వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంటుందని. ఇక్కడ ఒకసారిగా మనం గమనించవచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఒకటి ఉంటే వైఎస్ఆర్సీపీకి 1 అని చెప్తున్నారు. 5 స్థానాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది. ఈస్ట్ అంతా పవన్ స్వీప్ చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రకంగానే ఇక్కడ సర్వే కూడా చెప్తుంది. నాగన్న సర్వేలో కూడా సారాంశం ఏంటంటే 5 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఎక్కువ సీట్లు పొత్తు పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి చాలా సర్వేలు చెప్తున్నాయి. అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ రకంగానే వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఆ విధంగానే నాగన్న సర్వే కూడా ఉన్నది. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి వెనక్కి వెళ్తే విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నంలో 3 తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే 2 వైఎస్ఆర్సీపీకి, 3 టైట్ ఫైట్. అంటే ఎవరికి కూడా వన్ సైడ్ లేదు. ఇక్కడ ఎంతో కొంత ఎడ్జ్ అన్నది పొత్తు పార్టీలకే ఉంది. అక్కడ 3 అక్కడ చూపిస్తున్న టైట్ ఫైట్లో అది ఎవరికైనా రావచ్చు. పొత్తు పార్టీకి వచ్చిందంటే పొత్తు పార్టీ అక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఛాన్స్ ఉంటుంది. అలాగే అధికార పార్టీకి వచ్చిందంటే అధికార పార్టీ దాంతోపాటు ఈక్వల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక విజయనగరం విషయానికి, అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లిలో కూడా 3 పొత్తు పార్టీలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. 3 వైఎస్ఆర్సీపీకి, అంటే నువ్వా నేనా అన్నట్లుగా 3 షేర్ చేసుకుంటే 1 టైట్ ఫైట్ ఉన్నది. అక్కడ టైట్ ఫైట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. అది పార్లమెంట్ అభ్యర్థి మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో చాలా క్లిష్టంగా ఉన్నదని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే అమలాపురం ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని, అలాగే గన్నవరం ఎస్సీ విషయానికి వస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తపేట విషయానికి వస్తే కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక మండపేట కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక రాజోలు ఎస్సీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక అనపర్తి విషయానికి వస్తే టైట్ ఫైట్ ఉంటుంది అన్నది వీళ్ళు చెప్తున్న ప్రిడిక్షను. ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు, 3 కూటమికి ఇచ్చారు, 4 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఇక్కడ. సో ఇది కూడా చాలా కీలకంగా మారుతున్న పరిణామంగా మనం పేర్కోవచ్చు. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఉండే అవకాశం ఉంటుంది. కొవ్వూరు ఎస్సీ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. నిడదవోలు టైట్ ఫైట్ వచ్చే అవకాశం ఉంటుంది. కూటమికి ఛాన్స్ ఉన్నది. ఇక కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వైపు ఇక్కడ ఎడ్జి చూపిస్తున్నారు. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఏదైతే కందుల దుర్గేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ సీట్ వస్తుందని చాలా ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అయితే కందుల దుర్గేష్కి ఇవ్వలేని పరిస్థితి అయితే కూటమిలో వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రూరల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్న వ్యక్తి, పలు విజయాలు సాధించిన వ్యక్తి రికార్డు స్థాయిలో. సో ఆయన కూడా వయసు భారం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికల సమయానికి ఆయన అంత యాక్టివ్గా ఉంటారో ఉండలేనో పరిస్థితి. అలాంటి సమయంలో ఆయనకి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు భావించడం, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఓకే అన్నాడు. సీనియర్లకు గౌరవిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం, కందుల దుర్గేష్ని నిడదవోలుకు పంపించడం జరిగింది. కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చి చౌదరి గారికి రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఇచ్చారు. అయితే
ఇక్కడ మనం చూస్తున్న ఈ సర్వేలో మరొకసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టం అవుతుంది. రాజానగరం వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక వెస్ట్ గోదావరిలో ఉన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించింది. ఇక ఆచంట చూద్దాం. రాజానగరం తర్వాత ఆచంట కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భీమవరం కూడా కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. పాత జిల్లాలు నేను చెప్తున్నాను. ఇక నర్సాపురం కూడా కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. పాలకొల్లు కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. తాడేపల్లిగూడెం కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. తణుకు టైట్ ఫైట్ అని చెప్తున్నారు. ఇక ఉండి కూడా టైట్ ఫైట్ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అంటున్నారు. తణుకు టైట్ ఫైట్ కూటమికి అంటున్నారు. అంటే రఘురామకృష్ణరాజు పోటీ చేసే ఉండి మీద నాగన్న సర్వే ఇచ్చింది టైట్ ఫైట్ అనడం మాత్రం కాస్త ఉత్కంఠ రేపుతున్న అంశం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎంపీ కింద గెలిచినప్పటికీ కూడా ఆయన పూర్తిగా ఆ పదవిని అనుభవించే పరిస్థితి లేదు. ఆయన గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. అరెస్టులు అవ్వడం జరిగింది. ఆయన మీద ఒక సింపతి అక్కడ ఉంది. ఆ క్షత్రియ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవనివ్వండి, వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవనివ్వండి. ఆయన నర్సాపురం ఎంపీగా కూడా ఆయన ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆయన నియోజకవర్గంలో కూడా తిరగలేని పరిస్థితి. 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కూడా ఆయనకి సీట్ వచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్గా అక్కడికి వెళ్ళారు తప్పించి ఆ మధ్యకాలంలో వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే అరెస్టులు చేస్తారని చాలా రకాల రచ్చ జరిగింది. సో ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ చాలా కష్టపడ్డాడు. ఆయన ఈసారి గెలిపించుకోవాలని అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారని, ఆ సింపతి ఆయనకి ఓట్ బ్యాంక్ అని క్రియేట్ అవుతుందని. కానీ ఇక్కడ చూస్తుంటే టైట్ ఫైట్ అంటున్నారు. మన టైట్ ఫైట్లో సారాంశం ఏంటో చూడాల్సి ఉంది. నెక్స్ట్ ఇక వెస్ట్ గోదావరిలోనే చూస్తే చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే దెందులూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని, ఏలూరు కూటమికి వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే కైకిలూరు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది, నూజువూడి వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది, పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే ఉంగుటూరు కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడే పరిస్థితి. సో ఈస్ట్ వరకు కూడా ఒక రకమైన హవా సాగితే వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు అన్నది ఈయన ప్రెడిక్షన్. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలు అవనియండి, లేకపోతే కృష్ణా అవనియండి, గుంటూరు అవనియండి, ముఖ్యంగా వెస్ట్ ఈస్ట్ వెస్ట్ స్వీప్ చేస్తుంది పొత్తు పార్టీ. అక్కడ వచ్చిన సీట్లతోటి రేపు అధికారం చేపడుతుంది అని చెప్పి ఇప్పటి వరకు చాలా సర్వేలు చెప్పిన అంశం. కానీ ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు. దానికి ప్రధాన కారణాలు ఏంటి అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం. సో ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ చూస్తున్న అంశాలు చాలా కీలకంగా ఇప్పటి వరకు కూడా వివిధ రకాల సర్వేలు చాలా మంది ఇచ్చినప్పటికీ కూడా ఈ రకమైన ప్రెడిక్షన్ చాలా తక్కువ మంది చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ ఖచ్చితంగా పొత్తు పార్టీలకు ఎడ్జ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన ప్రభావం ప్లస్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు తీసుకున్నది కాబట్టి. అలాగే బీజేపీకి కూడా అక్కడ మంచి గ్రౌండ్ ఉంది. సో ఇవన్నీ కూడా మూడు కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. శ్రీకాకుళం అవనియండి, విజయనగరం అవనియండి, విశాఖపట్నం అవనియండి, ఈస్ట్ గోదావరి అవనియండి, వెస్ట్ గోదావరి అవనియండి. అంటే ఈ 5 జిల్లాలకి సంబంధించి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఎక్కువగా వస్తాయండి. మెజారిటీ సీట్లు అంటే ఏదో అరకొర సీట్లు కాదు, వన్ సైడ్గా పొత్తు పార్టీలకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ సీట్లు ఎక్కువ గెలుచుకుంటేనే రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో. సో అక్కడికి వెళ్లే ముందే వీళ్ళు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలలో ఎక్కువ సీట్లు సాధిస్తే, ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఎక్కువ జిల్లాలు కానీ ఎక్కువ నియోజకవర్గాలు కానీ వీళ్ళు గెలవగలిగితేనే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత టైట్ ఫైట్ ఉండడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? వెస్ట్ గోదావరి వరకు చూసుకుంటూ ఉంటే నువ్వా నేనా అన్నట్లుగానే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎడ్జ్ అయితే ఏ పార్టీకి లేని పరిస్థితి. కూటమికి చాలా ఎక్కువ సీట్లు వస్తాయన్న దాంట్లో కూడా ఇక్కడ అంతగా పెద్దగా కనిపించకపోవడానికి మరి ఈ సర్వే సారాంశం ఏంటో చూద్దాం. ఇంకా డెప్త్కి వెళ్దాం. డెప్త్కి వెళ్ళే కొద్ది చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ మనకి. కృష్ణా వెళ్దాం. కృష్ణా మచిలీపట్నం. ఇక అవనిగడ్డ విషయానికి వస్తే కూటమి గెలిచే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉన్న నేను సీట్లు చెప్తున్నాను. అవనిగడ్డ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. గన్నవరం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుడివాడ టైట్ ఫైట్ వైఎస్ఆర్సీపీ. గుడివాడ నాని కొడాలి అనేసరికల్లా ఆయన మాటలు కూడా ఆ కొడవలతో కోసినట్టుగానే ఉంటాయి.
సో ఆయన ఈసారి గెలుస్తారా గెలరా అంటే ఈసారి 2024లో కొన్ని ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ప్రధాన నియోజకవర్గాల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరిగిన నేపథ్యం. ఎందుకంటే రోజా నియోజకవర్గం అవనివ్వండి, పేర్నాని కుమారుడు కిట్టు నియోజకవర్గం అవనివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం అవనివ్వండి, మంగళగిరి నియోజకవర్గం అవని, కొడాలి నాని అవనివ్వండి, వల్లభనేని వంశీ అవనివ్వండి, ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం బాలకృష్ణ గారి నియోజకవర్గం అవనివ్వండి, చాలా కీ కంటెస్ట్గా ఇక్కడ ఉన్నాయి, ఏదో జరగబోతుందని. కానీ అవన్నీ కూడా వారు వన్ సైడే ఉంటుంది. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొకరు గెలుస్తారా అంటే అది అతిశయోక్తిగానే ఉంటుంది. అలాగే కుప్పం కూడా వీళ్ళు కంచుకోట్లకు ఉన్నాయి. కానీ పిఠాపురం కొత్తగా వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఆదరిస్తారా అన్నది పెద్ద ఎత్తున జరిగిన చర్చ. అలాగే హిందూపురం ఆయన కంచుకోట, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి గెలిపించుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెడతారు హిందూపురం వాసులందరూ కూడా. అంటే అప్పటి ఎన్టీఆర్ గారు లెగసీ అలా కంటిన్యూ అవుతుంది. బాలకృష్ణ గారు కూడా విరివిగా అక్కడికి వెళ్తుండడం, ఆయన వర్క్ చేసుకుంటుండడం, వాళ్ళంటే అభిమానం అంతే. సో వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా. మంగళగిరి అలాగే పిఠాపురం ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకమని ఈసారి పెద్ద ఎత్తున మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వాళ్ళు సక్సెస్ పొలిటీషియన్స్ వాళ్ళు. అలాగే బాలకృష్ణ గారు కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా రెగ్యులర్ వస్తున్న అభ్యర్థి. సో వీళ్ళుగా నిరూపించుకోవాల్సింది పార్టీ మనుగడ సాగాలి, పార్టీకి భవితవ్యం ఉండాలి, ముందు రోజుల్లో జనసేన జనంలో నిలబడాలి అంటే పవన్ కళ్యాణ్ అండ్ కో వాళ్ళ టీం అయితే ఎవరైతే ఉన్నారో 21 మంది ఎక్కువ సీట్లు వాళ్ళు గెలుచుకుంటేనే రాజకీయ పరంగా భవిష్యత్తు ఉంటుందని ఇది చాలా మంది విశ్లేషకులు మాట్లాడేది అక్షర సత్యం కూడా. ఇది ఈసారి ఆయన నిరూపించుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు. ఇక మంగళగిరి విషయానికి వస్తే లోకేష్ ఒక సీఎం, మాజీ సీఎం కొడుకై ఉండి ఆయనే ఓడిపోతే పరిస్థితి ఏంటి? మంగళగిరిలో 2019లో ఆయన ఓటమి ఎంత కొంగదీసిందో తెలుగుదేశం పార్టీని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మేము చేసిన డిబేట్లో అవనివ్వండి, వేరే అవసరం అనండి, అసలు లోకేష్ గారిని భయంకరంగా ట్రోల్ చేశారు, టార్గెట్ చేశారు. ఎందుకంటే 2014లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండి గెలిచి ఆ సక్సెస్ని సాధించాలి, ఆ వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ ఎమ్మెల్సీగా ఆయన ప్రమోట్ చేసి మంత్రి పదవి ఇవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగినాయి. ఇప్పుడు చాలామందిని కంపేర్ చేశారు. కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన గెలిచారు, ఆయనకి పదవి వచ్చింది. అలాగే కవిత గారు గెలిచారు, పదవి వచ్చింది. చాలామంది సీఎంలు కొడుకులు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండి వాళ్ళు గెలిచి సాధించుకున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గారు లేకపోవడం, ఆయన అధికారం చేపట్టగానే ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం అన్నది పెద్ద రచ్చ అయింది. తర్వాత 2019లో ఆయన గెలిస్తే అవన్నీ కూడా పక్కకు పోను. కానీ ఆ పరిస్థితి లేదు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన సీఎం కుమారుడిగా బరిలోకి దిగిన, అధికార పార్టీలో ఉండి బరిలోకి దిగిన లోకేష్ ఓడిపోవడం అన్నది ఒక స్పాట్గా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. మొదటి ఎన్నికల్లో ఓటమి చవిచూడడం అన్నది. సో ఆ నేపథ్యంలో మరి లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ఈసారి గెలాల్సిన అవసరం ఉంది. ఈసారి ఫెయిల్యూర్ అయ్యారు అంటే వారసత్వం అనే మాటకే బీటలు పడే ప్రమాదం ఉంటుంది. రాజకీయ వారసత్వం గురించి నేను చెప్తున్నాను. ఆయన ఆస్తిలోనో వేరే అంశంలోనో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కగానొక్క కుమారుడు గారాల పట్టి ఆయనది ఏమున్నా సరే ఆయనకే వస్తుంది వారసత్వం అఫీషియల్గా, దానికి ఏం అవసరం లేదు. కానీ రాజకీయ వారసత్వం ప్రజల్లో యాక్సెప్టెన్సీ రావాలి అంటే, తెలుగుదేశం శ్రేణులందరూ ఆయన ఓన్ చేసుకోవాలి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో సక్సెస్ కావాలి. మరి ఆ సక్సెస్ ఈసారి దొరుకుతుందా లేదా అన్నది నేను అందుకని ఆ 2 పేర్లు మాత్రమే ప్రస్తావిస్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా ప్రూవ్ చేసుకున్నారు. విజయం సాధించిన వాడికి, సక్సెస్ అయిన వాడికి, ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ గురించి మనం పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏమవుతారు ఫ్యూచర్లో అన్నది ఆలోచించుకుంటున్నప్పుడే పలు ప్రశ్నలు వస్తాయి, దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా నేను ప్రస్తావించిన అంశం ఈసారి వీళ్ళిద్దరూ సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఒకసారి చూస్తున్నాం, వెస్ట్ గోదావరి నుంచి వేవ్స్ మారుతున్నాయి. కృష్ణానదికి వచ్చేసరికల్లా మరికొద్దిగా ఉత్కంఠ రేపుతున్నది. మచిలీపట్నం విషయానికి వచ్చాం కదా, అవనిగడ్డ, గన్నవరం, అలాగే పెడన కూటమికి వస్తే గుడివాడ టైట్ ఫైట్ వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుందని మచిలీపట్నం, పామర్రు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. అంటే నువ్వా నేనా అన్నట్లుగానే ఈ 7 నియోజకవర్గాల్లోని కూడా ఉన్నది. ఇక విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చేసరికల్లా మచిలీపట్నం, పెలంబలూరు కూడా టైట్ ఫైట్ అని ముందు నేను ప్రస్తావించాను. జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మైలవరం టైట్ ఫైట్, అలాగే నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టైట్ ఫైట్. ఇక తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. విజయవాడ ఈస్ట్ టైట్ ఫైట్ అని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది అని. ఇక విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో
వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1, 2, 3, 4 జగ్గయ్యపేట, తిరువూరు, విజయవాడ సెంట్రల్, అలాగే విజయవాడ వెస్ట్, ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు. ఇది చాలా కీలకం, చాలా గట్స్తో చేయాల్సిన సర్వే ఇది. ఎందుకంటే విజయవాడ, అమరావతి అనే ప్రాంతంలో ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు ఈ ఎన్నికల్లో గెలుచుకోలేకపోతున్నదా అన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. అయితే టైట్ ఫైట్ విషయానికి వస్తే మైలవరం టైట్ ఫైట్ అంటున్నారు, నందిగామ ఎస్సీ నియోజకవర్గం టైట్ ఫైట్ అని ఇక్కడ పేర్కోవడం జరుగుతుంది. టైట్ ఫైట్ మాత్రమే చూపిస్తున్నాడు. విజయవాడ ఈస్ట్ టైట్ ఫైట్ చూపించినప్పటికీ కూడా అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే పడిపోయింది. అంటే ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఇక్కడ హవా సాగింది అన్నది ఈ సర్వేలో చెబుతున్న ముఖ్య అంశం. నెక్స్ట్ గుంటూరు అయితే కూటమికే మనం చూపిస్తుంది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఎవరు చేస్తున్నారు అనేది. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారు నాగన్న సర్వేలోని. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లోని ఎవరు గెలుస్తారు అన్నది ఇక్కడ మార్క్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే మెజారిటీ సీట్స్ గెలడం మీన్స్ మెజారిటీ సీట్స్ ఎవరు వస్తాయి అన్నది ఒకసారి చూద్దాం. గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. మంగళగిరి నేను ముందే ప్రస్తావించాను, లోకేష్ ఈసారి గెలబోతున్నారు. ఒక్కసారిగా మనం ఇక్కడ చూడొచ్చు, మంగళగిరి లోకేష్ గెలుస్తారు అన్నది ఈ సర్వేలోని సారాంశం. ఎందుకంటే అక్కడ గెలాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. లోకేష్ రాజకీయ పరంగా ఈసారి గెలపోతే ఇబ్బందులు పడతాడు ఆయన. అందుకే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేసుకుంటున్నారు. 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గాన్ని వదలలేదు. చాలా ప్లాన్డ్గా ఒక కోర్ టీంని అక్కడ మోహరించారు. ప్రతి చిన్న ఫంక్షన్కి, చాలామంది తెలియదు ఏంటంటే ప్రతి చిన్న ఫంక్షన్ ఉన్నా సరే మంగళగిరిలో చిన్న ఫంక్షన్స్ ఉన్నా లోకేష్ గారు అటెండ్ అవ్వకపోయినా వాళ్ళ టీం అంతా వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వడం, వాళ్ళతో మమేకం అవ్వడం. సో పూర్తి స్థాయిలో లోకేష్ మీతో ఉన్నారు, ఆయన లేకపోయినా సరే ఆయన ఇక్కడ సర్వీస్ చేస్తారు అనే విధంగా ఆయన ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 2019 లోకేష్ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏ వీధిలో కానీ ఏ వాడలో కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వాళ్ళ టీం అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడం అన్నది 5 సంవత్సరాల నుంచి ఆయన పూర్తి స్థాయిలో కసిగా ఆ నియోజకవర్గం మీద పెట్టాడు. లోకేష్ స్థానం మారచ్చు, ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు, లేదా కుప్పం వాళ్ళు సొంత అడ్డ అక్కడికి వెళ్ళి చేయొచ్చు. కానీ ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ అవమానం పాలయ్యామో అక్కడ శంషేర్గా నిలబడి సక్సెస్ అవ్వడం అన్నది ఎవరికైనా సరే ఒక క్రెడిట్ తీసుకొస్తుంది. సో ఆ విధంగానే ఆయన ఆలోచించారు. అంటే ప్రతి సర్వేలో, ఒక్క నాగన్న సర్వే గురించి నేను చెప్పట్లేదు, ప్రతి సర్వేలో కూడా లోకేష్ ఈసారి గెలుస్తారు అన్నది. ఎందుకంటే వాళ్ళతో ఆ రకమైన ఇంటరాక్షన్ ఏర్పరచుకున్నారు. ఈయన మన మనిషి అనే విధంగా ఆయన సర్వీస్ చేసుకున్నాడు. కాబట్టి ఇంకొకసారి మంగళగిరి ఇంకొక సర్వేలో కూటమికే వస్తుంది, లోకేష్ గెలుస్తారు. అలాగే ఇందాక మనం ప్రస్తావించుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి గెలుస్తారు అని. అంటే ఆయన వివిధ నియోజకవర్గాలు మారినప్పటికీ కూడా 2019 విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే, గాజువాక ఆయన పోటీ చేశారు, ఓడిపోయాడు. భీమవరం పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ 2019లోనే పవన్ కళ్యాణ్ని పిఠాపురం వాసులు మా దగ్గరికి రండి, మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా దగ్గర పోటీ చేయండి అని చెప్పి చాలా ప్రెజర్ తీసుకొచ్చారట. ఎందుకంటే చాలామంది కాపు నాయకులు అవనియండి, లేకపోతే జనసేన ముఖ్య నాయకులు అవనియండి, చాలాసార్లు ప్రస్తావించారు కూడా నా డిబేట్లో కూడా, బయటగా కూడా బహిరంగంగా చాలా ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం. సో 2024 ఆయన్ని ఓన్ చేసుకున్నారు ఆ పిఠాపురం ప్రజలు. పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా పంతం పూనారు. అందుకని ఈయన అక్కడికి వెళ్ళారన్నది. సో అక్కడ పరిస్థితులు వేరు. వంగా గీత రావడం, వంగా గీత కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచులాగే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలో పిఠాపురంలో గెలిచిన అభ్యర్థి, ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థి ఆవిడ్ని సామాన్యంగా తీసిపడినట్లేదు. మహిళ అనే సెంటిమెంట్ అన్నది ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతూనే ఉంటుంది. ఒక ఆడపడుచులాగా చూసుకుని ఉంటారు. ఆవిడ విస్తృతంగా ప్రచారాలు చేసింది, ఆవిడ పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు తీసుకొచ్చారు. పెద్ద కోర్ టీంను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేత లాంటి వాళ్ళ అండదండలతో వాళ్ళు ముందుకు సాగారు. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూస్తే ఏ సర్వే చూసినా సరే ఆయనే గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి చాలా వరకు కూడా చెప్తున్న సందర్భం. సో పవన్ కళ్యాణ్ గెలుస్తారు, అలాగే లోకేష్ కూడా గెలుస్తారు అని. ఇక
పొన్నూరు కూడా కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది, పత్తిపాడు ఎస్సీ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది, ఇక తాడికొండ ఎస్సీ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మనం ఇంకొక పేరు బాగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. తాటికొండ చరిత్ర ఏంటి? అమరావతి రైతు ఉద్యమానికి పునాదులు ఏర్పడిన తాడికొండ. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేశారు అమరావతి అనే అంశం మీద, అలుపెరిగిన పోరాటం, రికార్డు స్థాయి పోరాటం వాళ్ళు చేశారు. ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. సరే, ఇంకప్పుడు చేయడానికి లేదు, ఎన్నికలు సర్కిల్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం. సో ఈసీ రేపు అధికారం వచ్చిన తర్వాత ఎవరు అధికారం వస్తారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక్కడ రైతుల భవితవ్యం ఏర్పడుతుంది. ఒక వరల్డ్ రికార్డు స్థాయిలో వీళ్ళు చేసిన ఉద్యమం. ఒక్క మాట, అమరావతి రాజధాని కాదు, అమరావతి ఒకటే రాజధాని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చాలా క్రూషియల్ డెసిషన్ ఇది. ఒక ఉత్కంఠభరితమైన డిసిషన్. మరి ఆయన ఏ విధంగా ఆలోచించుకుండి ఈ రకమైన డిసిషన్ తీసుకున్నారో కానీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనే అంశం అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్కసారి మనం క్లియర్గా అక్కడ నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో ముడిపడిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగిన ఉద్యమం ఉవ్వెత్తున దేశవ్యాప్తంగా పెను సంచలనాలు రేపిన ఘటన. ఎప్పటికీ కూడా మర్చిపోదు చరిత్ర ఎప్పుడూ చిరస్థాయిగా ఆ పుటల్లో నిక్షిప్తమై ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే అంశం కూడా ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే అంత గొప్ప ఉద్యమాన్ని వాళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్లో చెయ్యలేదా అంటే చేశారు, కానీ ఎంత ఉధృతంగా అయితే చెయ్యలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సకల జనులు రోడ్లు ఎక్కారు, సమస్తం స్తంభింపచేశారు, ప్రాణ త్యాగాలకి సిద్ధపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు చేసింది. అయితే ప్రధాన రాజధానిగా ఇరు రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో, ఆర్థిక పరంలో తనదైన హైప్తో వెళ్ళిపోయిన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడమే కాకుండా వాళ్ళు రాజధానిగా ఏర్పడింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని పరిస్థితి. అందుకే విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పేర్కోవడం జరిగింది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నాక ఇక్కడికి వచ్చి పాలన సాగించే పరిస్థితి ఉంటుందా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ విద్వేషాలు వచ్చినాయి రాష్ట్రాల మధ్య. ఇప్పుడిప్పుడు తగ్గుతున్నది, ఫ్యూచర్లో ఇంకా తగ్గి ఉండొచ్చు. జనరేషన్లు మారే కొలది కూడా గతంలో చెన్నై నుంచి వచ్చినప్పుడు కూడా ఈ రకంగానే ఉంటుంది. తెలుగోడు అని వాళ్ళు అంటారు, తమిళోడు అని వీళ్ళని ఎవరు, అదొక పంచాయతీ. సో అది చరిత్రలో కాలగర్భంలో కొన్ని అంశాలు చెరిగిపోతాయి తప్ప చరిత్ర మాత్రం పూర్తిగా దాన్ని ఎవరు చెరపలేరు. హిస్టరీ ఎప్పుడు హిస్టరీయే. సో ఈ నేపథ్యంలో విద్వేషాలు వచ్చినాయి. వాళ్ళు ఎక్కడ ఉండడం ఏంటి, ఇక్కడికి వచ్చి పాలించడం ఏంటి అనడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలడం, ఆయన ఇక్కడ లేక్ వ్యూ హౌస్లోనే చాలా కాలం పాలన సాగించారు. అయితే ఆ తర్వాత వచ్చిన నడిపించడం రాజకీయ పరంగా కొన్ని అంశాలన్నీ కూడా పెను సంచలనం మారడం, నోటుకు ఓటు కేసులను ఇంకోటనో ఏదో కారణం ఏదైతే అవ్వండొచ్చు. కానీ ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అక్కడ రాజధాని నిర్మాణం ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా 4-5 సంవత్సరాల్లో జరగదు. మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక 3 అంతస్తులు ఇల్లు కట్టుకోవాలంటుంటే 3 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది కొన్ని వందల ఎకరాల్లో నిర్మాణాలు చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆర్థిక పరంగా కూడా చాలా అంశాలు ఉంటాయి. సరే, కొంతవరకు అసెంబ్లీ అవనివ్వండి, ఆ సెక్రటరియట్ అవనివ్వండి, కొన్ని అక్కడ నిర్మాణాలు జరిగినాయి. సో అక్కడి నుంచి రచ్చ మొదలైంది. అవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్నారు. ఆ పంచాయతీ పెద్ద పంచాయతీ, అది ఇప్పటికీ మర్చిపోలేని పంచాయతీలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి. సో ఆ పరిస్థితుల్లో 2019కి పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే మొదటిసారి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షంలోని వైఎస్ఆర్సీపీ కూడా ఖచ్చితంగా రాజధాని నిర్మాణం మధ్యస్థగానే ఉండాలి, గతంలోలాగా ఒక కార్నర్లో ఉండేలా ఉంటే విభేదాలు వస్తాయి. అటు రాయలసీమకి దగ్గర, ఇటు ఉత్తరాంధ్రకి మధ్యస్థంగా ఉండే ప్రాంతమే అమరావతి ప్రాంతం, కృష్ణా ప్రాంతం, విజయవాడ ప్రాంతం. సో అక్కడ ఓకే అన్నారు, అయ్యింది. కానీ 2019లో 151 సీట్లతో బలంగా అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం మీద వీళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేశారు. చేసిన నేపథ్యంలో 3 రాజధానులు అనే అంశం తెర మీదకి వచ్చింది. 3 రాజధానులు అనే తెర మీదకి వచ్చిన తర్వాత అక్కడ మన ఉద్యమాలు చేశారు. అయితే తాడికొండ నుంచే ప్రారంభమైంది. అమరావతి రాజధాని ఉండే ప్రధాన ప్రాంతం ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది కాబట్టి
ఇంతలాగా ఈ తాడికొండ గురించి నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. తాడికొండ ఎస్సీ విషయానికి వస్తే ఇక్కడ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఉద్యమాలు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాడిని కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి, చాలా కసిగా ఉన్నారు. ఆ కసి కూటమికి ప్లస్ అయ్యింది అన్నది. ఇక తెనాలి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుందని ఇది కూడా చాలా కీలకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెనాలి ఎవరు పోటీ చేశారు? నాదెండ్ల మనోహర్. తెనాలి జనసేన నెంబర్ 2 నాదెండ్ల ఇక్కడ ఓడిపోతున్నారు అని చెప్పి నాగన్ సర్వే చెప్తుంది. ఆలపాటి రాజా ఇష్యూ మనం చూసాం. ఆలపాటి రాజా పెద్ద ఎత్తున చాలా సీనియర్ నాయకుడు, ఆయన చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఆలపాటి రాజా ఒకరు. ఆ రాజా అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నారు, మరి తప్పని పరిస్థితి వచ్చింది. 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన తెనాలి గతంలో పోటీ చేసి గెలిచిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. మరి ఆయనకి టికెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? పొత్తులో భాగంగా తీసుకున్నదే 21 అని చెప్పి ఇబ్బంది పడే పరిస్థితులు. ఆ 21లో కూడా నాదెండ్ల గారికి టికెట్ లేకుండా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి టికెట్ లేకుండా అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పని పరిస్థితులు ఇచ్చారు. అయితే ఆ రాజా వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గతంలో అక్కడ నువ్వా నేనా అన్నట్లుగానే ఉండేది. పొత్తు జరిగిన తర్వాత అన్నీ మర్చిపోలేరు కదా. సో ఈ ఈక్వేషన్స్ ఏమన్నా దెబ్బ కొట్టినాయేమో అని అనిపించక తప్పట్లేదు. ఇక్కడ మనం రిజల్ట్ చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి డైరెక్ట్ ఎడ్జ్ ఇచ్చారు. టైట్ ఫైట్ కూడా చెప్పట్లేదు. ఇక్కడ తెనాలి టైట్ ఫైట్ చెప్పి వీళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అంటే కాస్త ఆలోచించవచ్చు, కానీ డైరెక్ట్గా ఇచ్చేశారు. ఎందుకంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా కూటమి చూపిస్తున్నాయి. ఒక్క తెనాలి వచ్చేసరికల్లా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ రిజల్ట్ ఇస్తున్నారు. మంగళగిరి కూటమి అంటున్నారు, పొన్నూరు కూటమి అంటున్నారు, ప్రతిపాడు కూటమి అంటున్నారు, తాడికొండ కూటమి అంటున్నారు. మరి తెనాలి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ ఏ రకంగా అక్కడ పుంజుకుందో చూడాలి. చిలకలూరుపేట కూటమికి వచ్చే అవకాశం ఉంది. చిలకలూరుపేట రజనీ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, ఆవిడని గుంటూరు పంపించారు, అక్కడ లాస్ అయ్యింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా గురజాల, నేను ఆ గుంటూరు తెనాలి వరకు అయిపోయిన తర్వాత మన నర్సన్నపేటకు వెళ్తున్నాం. ఇప్పుడు తెనాలి వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. నర్సన్నపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న చిలకలూరుపేట కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. గురజాల టైట్ ఫైటు, కానీ వైఎస్ఆర్సీపీ వైపు ఎడ్జుండే ఛాన్స్ ఉంటుంది. ఇక మాచర్ల కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, అలాగే సత్తెనపల్లి కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. సత్తెనపల్లి అంబటి అక్కడ కూడా కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఇక వినుకొండ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నరసరావుపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎక్కడ ఆ ఎడ్జ్ అంటే గురజాల టైట్ ఫైట్లో కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుందని, నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మరొక వైపు వినుకొండ అంటే 1, 2, 3, 4 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇందులో ఒకటి టైట్ ఫైట్ ఉంది. ఇక ప్రకాశం వెళ్తే ప్రకాశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు చూద్దాం ఒకసారి. అద్దంకి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నది. ఇక్కడ మనం గమనించాలి ఒక్కసారి. వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ చూపించినప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తుంది, కూటమి చూపించినప్పుడు ఆ ఎల్లో మార్క్ చూపిస్తున్నారు. ఇక్కడ బాపట్ల విషయానికి వస్తే అద్దంకి వైఎస్ఆర్సీపీ, అలాగే బాపట్ల వైఎస్ఆర్సీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, పర్చూరు కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, రేపల్లె కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, వేమూరు ఎస్సీ స్థానానికి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. అంటే ప్రకాశంలోని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకసారిగా మనం ఇక్కడ గమనిస్తే అద్దంకి, బాపట్ల, చీరాల, అలాగే సంతనూతలపాడు, వేమూరు 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. ఇక పర్చూరు విషయానికి వస్తే కూటమి, రేపల్లె కూటమి. అంటే 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వెస్ట్ గోదావరి వరకు ఉన్న ట్రెండ్స్ ఒకటి. వెస్ట్ నుంచి వెళ్ళే కొలది కూడా అటు కృష్ణాకు వచ్చినా, గుంటూరుకు వచ్చినా, ప్రకాశానికి వెళ్ళినా కొద్దిగా చేంజ్ అవుతున్నాయి. ఆ పవనాలన్నీ కూడా చేంజ్ అవుతున్న నేపథ్యం. ఎడ్జ్ అంతా కూడా ఫ్యాన్ వైపు వెళ్తుంది. ఫ్యాన్ గాలి
ఉధృతంగా అందుకుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలని ఒకసారిగా మనం పరిశీలిస్తే దర్శి, గిద్దలూరు, కనిగిరి, కొండపి ఎస్సీ, మార్కాపురం, ఒంగోలు, ఎర్రగొండపాలెం ఈ నియోజకవర్గాల పరిధిలో మనం చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జి చూపిస్తున్నది. అంటే ప్రకాశం జిల్లా, నేను ముందే చెప్తున్నాను, వెస్ట్ గోదావరి దాటిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఫ్యాన్ గాలే స్పీడ్ అందుకుంటుంది. నియోజకవర్గాలు చూద్దాం. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని, కనిగిరి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది, కొండపి ఎస్సీ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక మార్కాపురం టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీఏ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక ఒంగోలు కూటమి గెలిచే అవకాశం ఉంటుంది. ఎర్రగొండపాలెం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందని ఒకసారిగా మనం ఇక్కడ చూస్తే దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం వరకు మనం చూస్తే 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కొండపి ఎస్సీ అలాగే ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే టైట్ ఫైట్ మార్కాపురం, కానీ వైఎస్ఆర్సీపీయే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని. అంటే కంప్లీట్గా చేంజ్ అవుతున్నది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కూడా వెస్ట్ గోదావరి నుంచి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపించారు అని ఇక్కడ స్పష్టం అవుతుంది. నెక్స్ట్ నెల్లూరు వెళ్దాం. నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, కందుకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, అలాగే నెల్లూరు రూరల్, ఉదయగిరి ఈ నియోజకవర్గాల పరిధిలో చూస్తే ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ చూపిస్తుంది. టైట్ ఫైట్లు ఎక్కువగా ఉన్నాయి నెల్లూరులో. ఇది కూడా చాలా కీలకం. టైట్ ఫైట్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఎడ్జే ఉంది. నెల్లూరు అంటే నారాయణ ప్రభావం ఏమన్నా ఉందా అన్నది. తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర వ్యక్తి నారాయణ గారు, గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో చాలా ఎక్కువ అండదండలు అందించే వ్యక్తిగా కూడా ఆయనకు మంచి పేరుంది. నారాయణ గారు విషయానికి వస్తే, ఆ ప్రాంతాల విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్దాము. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఆత్మకూరు వైఎస్ఆర్సీపీకి, కందుకూరు టైట్ ఫైటే, అది ఇంకెవరికి ఎడ్జి చూపించట్లేదు. కావలి టైట్ ఫైట్, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కోవూరు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. నెల్లూరు సిటీ టైట్, 2 టైట్ ఫైట్లే, నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళెవరికి కూడా ఎడ్జి చూపించట్లేదు. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే టైట్ ఫైట్. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ వైపే ఎడ్జి చూపిస్తున్నారు, అలాగే కొవ్వూరు వైఎస్ఆర్సీపీ వైపే ఎడ్జి చూపిస్తున్నారు. ఇక ఉదయగిరి కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నది, కానీ ఇక్కడ 4 టైట్ ఫైట్లు చూపిస్తున్నది, 1 వైఎస్ఆర్సీపీకి ఎడ్జి చూపిస్తున్నది నెల్లూరు విషయానికి వస్తే. ఇక తిరుపతి కంప్లీట్గా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాన్ గాలి వైపే మొగ్గు చూపిస్తున్నారు అన్నది స్పష్టం అవుతుంది ఇక్కడ మనకి. నెల్లూరు విషయానికి వస్తే తిరుపతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం మార్కు చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ వైపే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నవి నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు ఎస్సీ, సర్వేపల్లి, సూళ్లూరుపేట ఎస్సీ, అలాగే వెంకటగిరి. ఇంకా నెక్స్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి, నెక్స్ట్ పేజ్లో నేను చూపిస్తాను. ఇక్కడ వరకు మనం చూద్దాం. గూడూరు విషయానికి వస్తే గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది అన్నది ఆ చివరి ఎడ్జి మనకు చూపిస్తున్నది. గూడూరు టైట్ ఫైట్ వైఎస్ఆర్సీపీ. ఇక సర్వేపల్లి విషయానికి వస్తే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీఏ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక సూళ్లూరుపేట విషయానికి వస్తే ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందంటున్నారు. వెంకటగిరి విషయానికి వస్తే టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీఏ గెలిచే ఛాన్స్ ఉంటుంది అనేది. నెక్స్ట్ సో రాయలసీమ ప్రాంతం ఆల్మోస్ట్ స్వీప్ చేయబోతున్నది వైసీపీ, వాళ్ళు ఇచ్చిన డేటా. కర్నూలు వెళ్దాం. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆళ్లగడ్డ, బనగామపల్లి, డోన్, నందికొట్కూర్, నంద్యాల్, పాణ్యం, శ్రీశైలం. సో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గంలో
ఎక్కడా తెలుగుదేశం పార్టీ కానీ పొత్తు పార్టీ కానీ బోనీ కొట్టే పరిస్థితి కనిపించట్లేదు అన్నది ఈ సర్వేలోని సారాంశం. ఒక్క ఆళ్లగడ్డ మాత్రం టైట్ ఫైట్. అఖిలప్రీతి ఆ ఒక్క నియోజకవర్గమే టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టమవుతుంది. బనగాలపల్లి వైఎస్ఆర్సీపీ అంటున్నారు, దోన్ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, నందికొట్కూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, నంద్యాల వైఎస్ఆర్సీపీ అంటున్నారు, పాణ్యం వైఎస్ఆర్సీపీ అంటున్నారు, శ్రీశైలం కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే స్వీప్ చేసుకుంటూ వెళ్తుంది. వెస్ట్ గోదావరి నుంచి కూడా కంటిన్యూగా ఈ ఫ్లోయే వస్తుంది. నెక్స్ట్ నంద్యాల అయింది, కర్నూలుకి వెళ్దాం. కర్నూలు పరిస్థితి ఎలా ఉందంటే కర్నూలులో కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఒక్క సీటు కూడా కనిపించిన పరిస్థితి. చాలా కీలకంగా మరి నాగన్న ఏ ఈక్వేషన్స్ మీద సర్వే చేశారో కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఈయన ఇక్కడ ఫిగర్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే కర్నూలు కానీ నెల్లూరు కానీ ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ హవా పూర్తిగా పోయిందా, కూటమికి అసలు ఇక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదా అంటే చాలా కీలకమైన అంశం ఇది. నువ్వా నేనా అన్నట్లుగానే ఎన్నికలు ఉంటాయని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ దానికి విభిన్నంగా కంప్లీట్గా వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్ మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్. కర్నూలు విషయానికి వస్తే ఆదోని, ఆలూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగినూరు ఇక్కడ ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో ఒక టైట్ అవుట్ ఇచ్చారు తప్పించి అసలు పొత్తు పార్టీ అన్నది ఇక్కడ కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. నంద్యాల అవనియండి లేకపోతే కర్నూలు అవనియండి, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, కోడుమూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, కర్నూలు ఒకటే టైట్ చూపిస్తున్నది. అది కూడా ఎడ్జ్ ఎవరికి చూపిస్తున్నది, వైఎస్ఆర్సీపీకే చూపిస్తున్నది. ఆ టైట్ ఫైట్లో కూడా పొత్తు పార్టీ అక్కడ కనిపించే పరిస్థితి లేదు. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగినూరు వైఎస్ఆర్సీపీ, అంటే ఇక్కడ కూడా స్వీప్ చేసుకుండి వెళ్తుంది అని. ఇది కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం అని, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అని, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అని కంప్లీట్గా అటువైపు చూపిస్తున్నది. అనంతపురంలో ఏమైనా చేంజ్ అవుతుందా? ఎస్, అనంతపురంలో చేంజ్ అవుతుంది. అనంతపురం వచ్చేసరికల్లా టైట్ ఫైట్లు ఇక్కడ రెండు చూపిస్తున్నాయి. ఇక్కడ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, అనంతపురం అర్బన్ టైట్ ఫైట్ అంటున్నారు. అసలు ముందు నియోజకవర్గాలు చూద్దాం. అనంతపురం అర్బన్, గుంతకల్, కళ్యాణ్ దుర్గ్, రాయదుర్గ్, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అలాగే తాడిపత్రి, ఉరవకొండ ఈ నియోజకవర్గంలో అనంతపురం అర్బన్ టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. గుంతకల్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కళ్యాణ్ దుర్గ్ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. రాయలసీమ ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఈ మాత్రం స్థానాలు కనిపించేవి ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తున్నది. కూటమికి వచ్చే అవకాశం ఉంటుందని రాయదుర్గ్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక సింగనమల ఎస్సీ నియోజకవర్గం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక తాడిపత్రి విషయానికి వస్తే టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీయే ఎడ్జ్ అని. ఇక ఉరవకోట విషయానికి వస్తే కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నాయండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఉన్న ఫ్లో పొత్తు పార్టీకి ఎందుకు రావట్లేదు? మరి జనసేన ప్రభావం ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అని రెగ్యులర్గా ప్రస్తావించే అంశాలు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్న పరిస్థితి. మరి అదే ఇక్కడ రిపీట్ అయిందా? ఆ తర్వాత స్థానాల్లో పెద్దగా దీని మీద ఎఫెక్ట్ లేదా అన్నది చాలా కీలకంగా మారుతున్న అంశం. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు అడ్డా. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి పరిశీలిద్దాం. ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకసిర ఎస్సీ, అలాగే పెనుకొండ కాన్స్టిట్యున్సీ, పుట్టపర్తి, రాప్తాడు ఈ నియోజకవర్గాల్లో చూస్తే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు పొత్తు పార్టీ. అలాగే వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంటుందని, 1 టైట్ ఫైట్ ఉంటుందని. ఆ స్థానాలు ఏంటో చూద్దాం. ధర్మవరం వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది, హిందూపురం కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుంది, కదిరి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది, మడకసిర ఎస్సీ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది, పెనుకొండ కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుంది, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది, రాప్తాడు టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకే ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో కాస్త తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీ తమ ఉనికి చాటుకుంటుంది అన్నది ఇందులో చూపిస్తున్న అంశం. నెక్స్ట్ బాలకృష్ణ గారు మనం చూస్తున్నాం. నేను ముందు ప్రస్తావించిన హిందూపురం బాలకృష్ణ మరొక్కసారి విజయం సాధించబోతున్నాడు ఇక్కడ కూటమికి సంబంధించి. నెక్స్ట్
కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి పరిశీలిద్దాం. బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూర్, ప్రొద్దుటూర్, పులివెందుల, సత్యవేడు. ఈ నియోజకవర్గాల్లో కడప జగన్మోహన్ రెడ్డి గారి కిల్లా, కంచుకోట. కానీ ఈసారి ఎన్నికల్లో చాలా వాయిస్లు బయటకు వచ్చినాయి. ఎందుకంటే షర్మిల అనే జగనన్న వదిలిన బాణం తిరుగు ప్రయాణం చేసి యూటర్న్ చేసుకుండి మళ్ళీ అన్న మీదే ఎక్కుపెట్టింది అని. మరి ఆ ఎక్కుపెట్టిన బాణం జగనన్నకి గుచ్చుకుంటుందా, నొప్పి కలిగిస్తుందా అంటే ఈ సర్వేలో ఏమీ లేదని చెప్తున్నారు. కడపలో మొత్తం స్వీప్, వన్ సైడ్. అంటే ఆ ప్రభావం లేదా? కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో అసలు ఈవిడ ప్రభావమే లేకుండా ఉందా అన్నట్లుగా ఇక్కడ మన రిజల్ట్స్ చూపిస్తున్నాయి. చూద్దాం ఒకసారి ఏ ప్రాంతాలు అన్నది. బద్వేల్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు కోట, మహాసౌధం, తిరుగులేని విజయాన్ని అందించే పులివెందుల గడ్డ, వైఎస్ఆర్ అడ్డ. ఆ అడ్డాలో మరొకసారి ఆయనే గెలుస్తున్నారని చెప్తున్నారు. అంటే షర్మిల గారి ఎఫెక్ట్ పెద్దగా ఇందులో కనిపించట్లేదు అనేది. నెక్స్ట్ చిత్తూరు వెళ్దాం. తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఇక్కడ చూపిస్తున్నారు. తిరుపతిలో ఉన్న నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. శ్రీకాళహస్తి టైట్ ఫైట్ కానీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందట. అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ, తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందని మరి జనసేన అక్కడ టికెట్ తీసుకున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇక కడప రాజంపేట పార్లమెంటు విషయానికి వస్తే, రాజంపేట పార్లమెంటు విషయాల్లో ఆ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పరిశీలిద్దాం. కోడూరు ఎస్సీ నియోజకవర్గం, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, రాజంపేట, రాయచోటి, తంబలపల్లి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తున్నది. చిత్తూరు కూడా ఒక్క సీటు కూడా కూటమికి రావటం లేదన్నది ఈయనిస్తున్న రిజల్ట్. కోడూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తున్నారని. ఇక చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలకు వస్తే ఇక్కడ నియోజకవర్గాలు చంద్రగిరి, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, అలాగే కుప్పం, నగిరి, పలమనేరు, పూతలపట్టు. ఈ నియోజకవర్గాల్లో చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ హవాయే కనిపిస్తున్నది. కానీ ఒక కీలక నియోజకవర్గం నేను ముందుగానే ప్రస్తావించినట్లుగా కొడాలి నాని అవనియండి, లేకపోతే వంశీ అవనియండి, అంబటి అవనియండి, పేర్ని నాని అవనియండి, రోజా, అలాగే గుడివాడ అమరనాథ్, ఈ నియోజకవర్గాలు చాలా కీలకం. ఆ నియోజకవర్గాల్లో ఉన్న రిజల్ట్ చూస్తే నగరి రోజా గారు ఓడిపోతున్నారు. ఇది ఇక్కడ చెప్పింది. చూద్దాం. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, చిత్తూరు వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధిస్తుందని, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఉంది. కానీ కుప్పం చంద్రబాబు నాయుడు గారు అడ్డా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మరొకసారి గెలుస్తారని, నగరి అన్ని సీట్లు వస్తున్నాయి, కుప్పం ఒకే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అక్కడ గెలుస్తారు, ఆయన ఓడించడం చాలా కష్టం, ఎన్నో సంవత్సరాలు పెట్టి ఆయన గెలుచుకొస్తున్నారు, సొంత నియోజకవర్గం కింద ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన మీద పెద్దగా లేదు. కానీ ఇక్కడ చూస్తే అన్నీ అటువైపు చూపిస్తుంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావన ఆపితే నగరి ఒక్కటే కూటమికి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం చాలా కీలకంగా. సో ఓవరాల్గా మనం చూస్తే నెక్స్ట్ సో ఓవరాల్గా మనం చూస్తే ఒకసారి మనం ముందుకు కూడా వెళ్దాము. అందులో భాగంగా ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఇక్కడ మనకు చెప్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి 50.98% గెలిచే ఓట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇక్కడ నాయకుల ద్వారా తీసుకున్నారు. పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఓట్ బ్యాంక్ వాళ్ళకున్న ప్రయారిటీ తీసుకుంటే 39.75 చూపిస్తున్నారు, 6.35 పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు, 2.92 ఇతరులకు చూపిస్తున్నారు. నెక్స్ట్ సో ఈ నేపథ్యంలో ఇక్కడున్న అసెంబ్లీ ప్రెడిక్షన్ చూస్తే కూటమికి 46 వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే వైఎస్ఆర్సీపీకి 96, టైట్ ఫైట్ 33,
175 నియోజకవర్గాలకి. ఇంకా టైట్ ఫైట్ ఉన్నది. వైఎస్ఆర్సీపీకి 22 వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే పొత్తు పార్టీలకు 8 వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెరీ టైట్ 8 స్థానాల్లో అంటున్నారు. ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా కూటమికి 4, వైఎస్ఆర్సీపీకి 17, 4 టైట్ ఫైట్ అవుట్ ఆఫ్ 25. ఇక ఓవరాల్ పర్సంటేజ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 48.50%, పొత్తు పార్టీకి 45.70%, అదర్స్ 3.8, అంటే 3% డిఫరెన్స్తో జగన్ మరొకసారి అధికారం చేపట్టబోతున్నారు. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూస్తాం జిల్లాల వారీగా కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇందాక ఇది మనం మిస్ అయ్యాం. ఇది పూర్తి స్థాయిలో మనం టచ్ చేయలేదు. టచ్ చేసాం కానీ వేరే జిల్లాలకు వెళ్ళింది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఈస్ట్ వెస్ట్ ఎక్కువ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది ఏ ఎన్నికల్లో అని చెప్పి దానికి నేను వెళ్ళడం జరిగింది. ఒక్కసారి ఇవి కూడా స్ట్రైట్గా ఫాస్ట్గా చూసేద్దాం. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో అరకు ఎస్టీ వైఎస్ఆర్సీపీ, కురుపం ఎస్టీ వైఎస్ఆర్సీపీ, పాడేరు ఎస్టీ వైఎస్ఆర్సీపీ, పాలకొండ ఎస్టీ వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం ఎస్టీ వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం ఎస్టీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. సాలూరు ఎస్టీ వైఎస్ఆర్సీపీ. అంటే అరకు ఏజెన్సీలోని అరకు పార్లమెంట్ పరిధిలోని స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఒక్క సీటు కూడా ప్రతిపక్షాలు రాలేదు. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ, ఇచ్చాపురం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, నరసన్నపేట కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, పలాస వైఎస్ఆర్సీపీ, పాతపట్నం టైట్ ఫైట్ శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, టెక్కలి కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. అచ్చెన్నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ విషయానికి వస్తే విజయనగరం పార్లమెంట్లో బొబ్బిలి టైట్ ఫైట్ ఉంది, అలాగే చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ బొత్స గారు ఈసారి గెలుస్తారని చెప్తున్నారు. ఇక ఎచ్చెర్ల కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, రాజాం ఎస్సీ వైఎస్ఆర్సీపీ, విజయనగరం టైట్ ఫైట్. అంటే ఉత్తరాంధ్రలో 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ అనకాపల్లి మినహాయిస్తే నేను చెప్తున్నాను. అటు శ్రీకాకుళం అవనివ్వండి, విజయనగరం అవనివ్వండి, లేకపోతే విశాఖపట్నం అవనివ్వండి, ఇక్కడ వచ్చిన విన్నులు ఎన్నయ్యా అంటే 1, 2 అరకు వ్యాలీ, కురుపం, పాడేరు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, సాలూరు, ఆమదాల వలస. అంటే 7 నియోజకవర్గాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 నియోజకవర్గాలు వచ్చినాయి. ఇక్కడ 8 కాకుండా 9, 10, 11, 12, 13, 14 2 టైట్ ఫైట్ వాళ్ళకి వచ్చే అంటే 16 నియోజకవర్గాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 16 నియోజకవర్గాలు గెలిచే ఛాన్స్ ఉంటుందని. మరి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? కూటమికి 1, 2, 3, 4 స్థానాలు మాత్రమే. అంటే సుమారు 20 నుంచి 21 నియోజకవర్గాలకు సంబంధించి 16 నుంచి 17 సీట్లు వాళ్ళకి వస్తే 4 నుంచి 5 సీట్లు కూటమికి వచ్చే పరిస్థితి ఉంటుందని నేను అరకు చెప్తున్నాను. అరకు పార్లమెంట్ నియోజకవర్గం, అలాగే ఎస్టీ నియోజకవర్గాలకి సంబంధించిన ప్రాంతం అది. సో ఈ మొత్తం నేపథ్యం చూస్తే వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధించబోతుంది. ఎంత పర్సెంటేజ్తో అయ్యా అంటే 3%తో గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నది. మరి ఎంతవరకు వాస్తవం అవుతుంది? ఎగ్జిట్ పోల్ మరి కొన్ని గంటల ముందే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వచ్చిన ఉంది. శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖపట్నం ఈస్ట్ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం సౌత్ టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. విశాఖపట్నం వెస్ట్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి నాగన్న సర్వే చెప్తున్నది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న వివరాలు ఒకసారి పరిశీలిస్తే అనకాపల్లి కూటమికి ఛాన్స్ ఉంది. చోడవరం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇవన్నీ కూడా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలు. అనకాపల్లి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చోడవరం వైఎస్ఆర్సీపీ, యలమంచిలి కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నర్సీపట్నం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే పాయకులపేట ఎస్సీ నియోజకవర్గం టైట్ ఫైట్, వంగలపూడి అనితాది టైట్ ఫైట్ ఉంటుందంటున్నారు. ఇక పెందుర్తి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక అడుగుల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నది వీళ్ళు వేస్తున్న అంచనా. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే